వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పైడితల్లమ్మవారి సిరిమానోత్సవ పండుగ ప్రతి సంవత్సరం ఉత్తరాంధ్ర ఇలవేల్పు భారీ స్థాయిలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహించబడుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 6వ తారీఖున 7వ తారీఖున పెద్ద ఎత్తున ఈ సంవత్సరం కూడా జరగబోతూ ఉంది. అయితే ప్రభుత్వం పండగగా గత సంవత్సరం అనౌన్స్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పండగగా అనౌన్స్ చేసి 50 లక్షలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వమని గతంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా యూత్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక 50 lakhs ఇవ్వమని కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేయగా దాన్ని కూడా ఆమోదం పలకడం జరిగింది. అది ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరింత భారీగా చేయాలనేది మా అందరి ఆకాంక్ష. గతంలో ఎలాగైతే ఉత్సవాలు నడిపించామో, విజయనగరం ఉత్సవాలు ఎలాగైతే నడిపించామో అదేవిధంగా ఇంకా మరిన్ని ఏర్పాటు చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక ఆహ్లాదమైన వాతావరణం కల్పిస్తూ ఒక మంచి పండగ వాతావరణాన్ని విజయనగరం జిల్లా వాసులకి విజయనగరం జిల్లా వచ్చినటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా ఒక మంచి జ్ఞాపకాలతో పంపించాలని మా అందరికీ ఆలోచన. సో డెఫినెట్గా గత సంవత్సరం ఎంత బాగా జరిగిందో ఈ సంవత్సరం అంతకన్నా బాగా జరుగుతుందని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు టెంపుల్ కోసం కూడా టెంపుల్ చుట్టూ కూడా టెంపుల్ డెవలప్మెంట్కి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ల్యాండ్ ఎక్వైర్ చేయడం జరిగింది. అయితే ఈసారికి దాని ల్యాండ్ ఎక్వైర్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ డిమాలిష్ చేసి దాన్ని మళ్ళీ వర్క్స్ ఇనిషియేట్ చేయడం కూడా టెండర్ కాల్ చేయడం జరిగింది. సో పండగ అయిపోయిన తర్వాత వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యి మోస్ట్లీ నెక్స్ట్ పండగకి ఫంక్షనల్ ఆపరేషన్స్ వచ్చేలాగైనా ప్లాన్ చేసే దశగా ఇక్కడ అధికారులు అందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా విజయనగరం ఉత్సవానికి అందరికీ కూడా మీ ద్వారా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. విజయనగరం ఉత్సవాల్ని విజయవంతం చేయండి, అమ్మవారి దర్శించుకోండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి. మనందరికీ ఇలవేల్పు, మనందరికీ ప్రతి ఇంటికి కూడా పైడితల్లి అమ్మవారి అంటే ఒక మంచి ఇలవేల్పు. సో అందరూ కూడా సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. దర్శనాలు అనేది గతంలో లేని విధంగా లాస్ట్ ఇయర్ జరిగింది. ఎవరికి అంతరాయం జరగకుండా అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంతో దర్శనం జరిగింది. విఐపి కూడా స్పెసిఫిక్ డెడికేటెడ్ లైన్ పెట్టి వాళ్ళు కూడా టైం పెట్టడం జరిగింది. సో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా లాస్ట్ ఇయర్ చేశాము. సో అలాగే దానికన్నా బెటర్గా లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి లోపాలు కూడా కరెక్ట్ చేసుకుంటూ ఈ ఇయర్ ఎలా చేయాలని కూడా లైన్ ఆఫ్ యాక్టివిటీ చేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.